ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. రాధే కృష్ణ. అందరికీ నమస్కారం. చాలా రోజులైంది వీడియోస్ చేయక. బట్ నాకు కుదిరినప్పుడల్లా వీడియో చేద్దాము అనని అనుకుంటున్నాను. ఆమ్, తర్వాత చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మీకు నచ్చితే. ఓకే, షేర్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. ఓకే, ఈరోజు రాబోతున్న హోలీ పండుగ విశేషాలతో ఒక వీడియో చేద్దాము అనుకున్నాను యాక్చువల్గా ఫస్ట్. కానీ ఈసారి హోలీ పండుగ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి, అంటే చంద్రగ్రహణం ఉంది కాబట్టి పండుగ గురించి కాకుండా గ్రహణం ఫలితాలు అనేది మాట్లాడుకుందాము. ఈ హోలీ రోజు చంద్రగ్రహణము కేతు పుబ్బా నక్షత్రయుక్తంగా ఉంది గ్రహణం ఎఫెక్ట్. కాబట్టి అందరికీ తెలుసు గ్రహణం రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, మనం చాలా రోజుల నుండి ఫాలో అవుతూ ఉంటాము. అలాగే ఈ రంగుల పండుగను ఈసారి జరుపుకోకుండా ఉండటమే చాలా మంచిది అని నా అభిప్రాయము. ఎందుకంటే చంద్రుడంటే మనస్సు, చంద్రుడంటే అమ్మతత్వం, మన మైండ్, మన మనస్సు అవన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా. చంద్రుడు అంటే అమ్మ హ్యాపీగా ఉంటేనే కదా మనకి ఏదైనా సరే. మన మనసు, మన మైండ్ కరెక్ట్గా ఉంటేనే మనం ఏ వర్క్ అన్నా చేయగలుగుతాము, ముందుకెళ్ళగలుగుతాము. సో ఈ పండుగని జరుపుకోవాలి అని అంటే కొంచెం డిస్టర్బెన్సే, ఎంతైనా జరుపుకోకపోవడమే కరెక్టు. పోని పిల్లల కోసము ఏదైనా ఆనందం కోసం, సరదా కోసం జరుపుకోవాలి అనుకుంటే ఆ రోజు ఉదయం 10 గంటల లోపు కొద్దిపాటి రంగులతోటి ఆడుకుంటే చాలా మంచిది. పిల్లలకు కూడా ముఖ్యంగా వాటర్ తోటి ఆటలు ఆడకుండా ఉంటేనే గ్రహణ ప్రభావం వల్ల నీళ్ళలో జారిపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీరు అంటేనే చంద్రతత్వం కదా. సో కేతు అని అంటే మనకు తెలుసు జారి పడతారు అని. సో కొంచెం అలా జాగ్రత్తగా ఉండటం చాలా వరకు మంచిది. తర్వాత గ్రహణం సాయంత్రం 6:20 అలా ఉంటుంది. ఒక 27 నిమిషాల వరకు మన భారతం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. అంటే మధ్యాహ్నమే 3 నుండి గ్రహణము పడుతూ ఉంది కొన్ని కంట్రీస్ మీద అనే దానిలో ఉంది. కానీ మనకి కొంచెము చీకటి పడే టైం వరకు మనకి చంద్రుని ఎఫెక్ట్ పింక్ కలర్లోకి మారే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మనం సైంటిఫిక్గా టీవీలో, న్యూస్లో అలా ఇలా చూస్తూనే ఉన్నాము. సో జ్యోతిష్యపరంగా చూస్తే ఈ గ్రహణం అనేది మన భారతం మీద సాయంత్రానికి పడుతుంది అని అంటే మనం ముందు నుండే ఆ ప్రిపరేషన్లో ఉండాలి. అంటే మనకు తెలుసు, మనం ఒక 2-3 అవర్స్ ముందే మన పనులన్నీ, ఫుడ్ తినడం కానీ అవన్నీ కూడా కంట్రోల్ చేసుకునేసేసి ఒక పక్కకు పెట్టేసేస్తాము. సో అలాంటి నియమాలు పాటిస్తే చాలా మంచిది. ఇంకా మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా తొందరగా మిగతా కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని మౌనంగా కానీ జపంతో కానీ ముందుకు వెళ్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ కేతువుతో చంద్రుని కలయిక మానసిక అశాంతిని కలిగిస్తుంది, ప్రశాంతత కోల్పోతారు. చంద్రకేతు గ్రహణ ప్రభావం వల్ల మానసిక అస్థిరత, భయం, నిరాశ, ఆందోళన, గందరగోళం మరియు బంధాలను బలహీనం చేస్తుంది. అది ఎలాంటి బంధమైనా అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, వివాహ బంధం అవ్వచ్చు, అన్నదమ్ముల బంధం అవ్వచ్చు, అక్క చెల్లెల బంధం అవ్వచ్చు, కుటుంబ బంధాలు అవ్వచ్చు. ఎందుకంటే ఒక్క మెంటాలిటీ వల్ల మిగతా వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంటుంది. వారి వారి రాసుల్ని బట్టి, వారి వారి పర్సనల్ చార్ట్స్ ప్రకారంగా ఎఫెక్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ సింహరాశిలో జరుగుతుంది కాబట్టి సింహరాశి వారికి ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ రాశిలోనే పుబ్బా నక్షత్రంలో జరుగుతుంది కాబట్టి ఈ ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కేతుగ్రహాన్ని శాంతిపరచడానికి గ్రహణం ఎఫెక్ట్ పడకుండా దర్భలను ఉపయోగించాలి. ఇంట్లో వివిధ ప్లేసెస్లో, మన ముఖ్యమైన ప్లేసెస్లో పెట్టుకోవడము,
అలా చేయడం చాలా మంచిది. అండ్ ముఖ్యంగా సింహరాశి వారు గణపతి దేవుని మంత్రం చదువుకుంటూ ఆ రోజును గడిపేయండి. ముఖ్యంగా మీకు కలిగే గందరగోళ పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, మానసిక అస్థిరత వీటన్నిటి నుండి ఈ అడ్డంకులనన్నిటినీ కూడా మన గణపతి దేవుల వారు తొలగింపచేస్తారు. ఓకే. తర్వాత పర్సనల్ చార్ట్స్, జ్యోతిష్య గ్రహణ ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి. వాళ్ళ ప్లేసెస్‌లో చంద్రుడు ఎక్కడున్నారు, కేతు ఎక్కడున్నారు, ఇలాంటి పరిస్థితులను బట్టి డిఫరెంట్‌గా ఉంటుంది ఎఫెక్ట్ అనేది. సో, యూనివర్సల్‌గా చూస్తే కొన్ని రాసుల వారికి గ్రహణ ఫలితాలు వర్తించే అవకాశం ఉంటుంది. కొంతమందికి వర్తిస్తుంది, కొంతమందికి వర్తించకపోవచ్చు. కానీ యూనివర్సల్‌గా కొన్ని రాసుల వారిది చూద్దాం. సింహంలోనే గ్రహణం కారణంగా వారు గణపతి దేవుని ఆరాధన చేసుకోండి. కన్యా రాశి వారికి 12వ స్థానమైన సింహంలో గ్రహణం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యయము, అది దేని పరంగా అయినా ఖర్చులు అవ్వచ్చు. ఎయిదర్ హాస్పిటల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో దుబారా ఖర్చులు అవ్వచ్చు, ఎలా అయినా జరగచ్చు. కాబట్టి ఆ ప్లేస్‌ని, ఆ వ్యయాన్ని మనం దాన ధర్మాలకి ఉపయోగించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మకర రాశి వారికి 8వ స్థానం అవ్వడం అంటే ఆకస్మికంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆందోళన పెరుగుతుంది. వివాహం, భాగస్వామ్యుల విషయాలలో అసాధారణత కారణం కావచ్చు. తల్లి, అత్త సంబంధాలలో సవాళ్ళు ఎదురవుతాయి. వారసత్వ సంపద లాభం చేకూరే అవకాశం ఉంటుంది. అంటే ఒక మంచి, ఒక చెడు కూడా ఉంది. అది వారి పర్సనల్ చార్ట్స్ని బట్టి ఉంటుంది. కొన్ని మార్పులు ఉంటాయి. మీనరాశి వారికి భావోద్వేగపరంగా నిర్లిప్తత ఉంటుంది. శత్రువులతో పోరాటం లేదా లోపల దాగి ఉన్న అనారోగ్యాలు బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది లేడీస్కి చెప్పాలి అంటే యూరిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం, కిడ్నీ స్టోన్స్ ఎఫెక్ట్ పడే అవకాశము, కొంతమంది నీళ్ళల్లో జారిపడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో అది కొంచెం జాగ్రత్త వహించండి. సంబంధ బాంధవ్యాలలో బలహీనత కూడా ఉంటుంది. సో వాటి మీద కూడా కొంచెం కేర్ తీసుకోండి. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మీనరాశి వారు. మేషరాశి వారికి మనస్సు భావోద్వేగాలతో నిండిపోయి అసంపూర్ణత, అశాంతి, నిర్లిప్తత ఉంటుంది. లైఫ్ కొంచెం డిస్టర్బెన్స్గా, నెగిటివ్గా ఉంటుంది. చదువుకునే పిల్లలు కొంచెం ఒంటరితనం ఎక్కువగా అవుతుంది. చదువుపై నిర్లక్ష్యం పెరుగుతుంది. సో ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. శుక్రగ్రహ రాశులు, నక్షత్రాల వారు అంటే వృషభ, తుల వారు ఆర్థిక ప్రణాళికలు మరియు గృహ లేదా ఆస్తి, వాహన సంబంధాల విషయాల్లో సరైన ప్రణాళికతో ముందుకెళ్ళాలి. మీకు కొద్దిపాటి పాజిటివ్ ఉంటుంది. అంటే ప్రణాళిక అనేది ముఖ్యం. మనకి కలిసి వస్తుంది కదా అని నేను చెప్పేసేసి దుబారాగా ప్లాన్ చేసుకోవద్దు. కొంచెం జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. ఆధ్యాత్మికంగా ఉన్నవారికి అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ గ్రహణం అనేది అలాంటి శుభసూచకాలు ఇస్తుంది. అయితే ఓవరాల్గా అన్ని రాసుల వారిలో కొంతమందికి మంచి, కొంతమందికి నెగిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అది వారి పర్సనల్ జాతకాలను బట్టి. యూనివర్సల్గా మాత్రం ఈ రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి. సో ఆధ్యాత్మికంగా ఉన్నవారికైతే మాత్రం ఈజీగా అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అంటే ప్రతి ఒక్క రాశివారు గ్రహణ నియమాలను పాటిస్తూ ఆ గ్రహణ సమయంలో మెడిటేషన్ లేదా మంత్రజపం ద్వారా లేదా శివునికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. పాలు, పెరుగు తీసుకోవద్దు. శివునికి అభిషేకం చేయండి. పాలు, పెరుగు, తెల్లని పదార్థాలతోటి అభిషేకం చేయండి. ఆ పాలు, పెరుగు, తెల్లని పదార్థాలను దానం చేయండి. వెండి ఇలాంటి వస్తువులు కొంచెం పూజలో మాత్రమే ఉపయోగించండి. మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోండి. ఓకే. సో ఇలాంటివన్నీ కూడా ఫలితాలు చెక్ చేసుకొని
సో మెడిటేషను, మంత్రజపం ద్వారా గ్రహణ సమయాన్ని పూర్తి చేసుకోండి. సో ఇంకొక వీడియోలో ఆ రోజు పౌర్ణమి రోజు లక్ష్మీదేవి పూజ, చంద్రగ్రహణ పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇంకో వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ అందరికీ. రాధే కృష్ణ.